ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టింది భారతదేశ బౌద్ధ విశ్వవిద్యాలయాలు. ఈ ప్రపంచానికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన తక్షశిల, నలంద, వల్లాభి, విక్రమశిల లాంటి అనేక బౌద్ధ విద్యాలయాలు వేల సంవత్సరాల క్రితమే శరీర ధర్మశాస్త్రం, ప్రకృతి శాస్త్రం, ఆయుష్ను ఇచ్చే ఆయుష్ విజ్ఞానం మీద అనేక పరిశోధనలు చేసి మానవజాతికి ఆరోగ్య భిక్ష పెట్టారు. ఈరోజు విజ్ఞానానికి ఊహకు అందని ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్క మీద పరిశోధనలు చేసి వాటి గురించి క్లుప్తంగా 3000 సంవత్సరాల క్రితమే బోధించారు. 3000 సంవత్సరాల క్రితము బుద్ధుడి ఆస్థాన వైద్యుడు జీవకుడు శస్త్రచికిత్సలు చేశాడు. బ్రెయిన్ సర్జరీ కూడా చేశాడు. దీనికి ఎవిడెన్స్ కావాలి. ఆయుర్వేదానికా? సరే, నీవు నమ్ముతున్న సైన్స్ ఎవిడెన్స్ ఇస్తున్న వైద్యం గురించి నీకు తెలుసా? WHO పరిమాణాలతో తయారు చేస్తున్న ఏ ఒక్క ఔషధానికైనా ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేదు అని నిరూపించండి చూద్దాము. అప్పుడు సైన్స్ అందులో అలోపతి సైన్స్ గురించి మాట్లాడదాము. ఆనందయ్య తయారు చేస్తున్న మందులో ఈ కింది మూలికలు వాడుతున్నాడు. మొదటిగా అల్లం. అల్లం శ్వాసకోశ వ్యాధుల్లో ఉపయోగపడుతుందని సైన్స్ చెబుతుంది. మరి రెండవది తాటి బెల్లం. ఆయుర్వేదంలో చేదు లేదా ఘాటైన మొక్కలను ఔషధంగా ఉపయోగించడానికి ఆ ఔషధాన్ని తాటి బెల్లంతో తీసుకుంటారు. తాటి బెల్లం రుచికి తియ్యగా ఉన్న ఆ ఔషధం యొక్క గుణధర్మానికి నష్టం చేయదు కాబట్టి తాటి బెల్లాన్ని వాడుతారు. మరి మూడో పదార్థం తేనె. తేనెను ఆయుర్వేదంలో చాలా ఔషధాల్లో వాడుతారు. ఔషధాలు డైరెక్ట్గా రక్తంలో కలవడానికి చాలా రకాల ఔషధాలను తేనెతో కలిపి తీసుకుంటారు. తేనెకు కఫాన్ని తగ్గించే గుణధర్మం ఉంటుంది. మరియు నాలుగవ పదార్థం నల్ల జీలకర్ర. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలసట, బలహీనతను తగ్గిస్తుంది. నల్ల జీలకర్రను యాంటీ మైక్రోబయాల్ లక్షణం ఉండటం చేత ఉదరంలో ఏర్పడే పురుగులను తొలగించడానికి, కడుపు నొప్పికి, విరోచనాలలో మరియు గ్యాస్ట్రిక్ సమస్యలను తొలగిస్తుంది. తేనె, నల్ల జీలకర్ర, వెల్లుల్లి కలిపి వాడితే జలుబు, దగ్గు తగ్గుతుంది. నల్ల జీలకర్రను ఇన్సులిన్ను అదుపులో ఉంచుతుంది కాబట్టి మధుమేహాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. నల్ల జీలకర్రలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, మ్యాంగనీస్, కాపర్ మరియు ఐరన్ ఖనిజ పోషకాలు ఉన్నాయి. నల్ల జీలకర్రలో థైమోక్వనైన్ ఉండటం చేత ఇది బయో యాక్టివ్ కాంపోనెంట్గా ఉపయోగపడుతుంది. నల్ల జీలకర్ర హానికార సూక్ష్మజీవులను మరియు బ్యాక్టీరియా నుండి శరీరాన్ని కాపాడుతుంది. మరియు నల్ల జీలకర్ర అధిక కొవ్వును కూడా తగ్గిస్తుంది. అందుకే దీంట్లో నల్ల జీలకర్రను వాడుతారు. మరియు ఐదవ పదార్థం తోక మిరియాలు. ఆయుర్వేదంలో తోక మిరియాలను స్వరపేటికలకి దోషాలను తొలగించడానికి ఉపయోగిస్తూ ఉండేవారు. మరియు జలుబు, దగ్గు, కండరాల నొప్పికి తోక మిరియాలను వాడుతారు. మరియు ఆరో పదార్థం లవంగాలు. లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలు జలుబు, దగ్గును నివారిస్తుంది. లవంగాల్లోని యోజనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం చేత శరీరంలో సైటోకైనైన్లు తగ్గిస్తుంది కాబట్టి కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. లవంగాలను తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. మరియు ఏడవ పదార్థం వేప. వేప 3000 సంవత్సరాల నుండి భారతదేశంలో వాడుతున్న ఒక ఔషధ మూలిక. వేపలో సహజ కీటకనాశిని అజాదిదార్చన్ కలిగి ఉంటుంది. వేప రోగ నిరోధక చర్యను మెరుగుపరచడానికి, విభిన్న బ్యాక్టీరియా, వైరస్, శీలేంద్ర మరియు పురాణ జీవుల నుండి శరీరాన్ని రక్షింపబడుతుంది. దగ్గు, ఆస్మా, కఫం వంటి శ్వాసకోశ సమస్యల్లో వేప ఉపయోగపడుతుంది. వేప తెల్ల రక్త కణాలైనటువంటి లింఫోసైట్స్, మోనోసైట్స్లను గణనీయంగా పెంచుతుంది కాబట్టి శరీరంలో సంక్రమించే సూక్ష్మ జీవులపై పోరాడుతుంది. వేపను కడుపు నొప్పి, అతిసారం, గ్యాస్, అల్సర్ మొదలగు రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. మరి ఎనిమిదవ పదార్థం నేరేడు. ఈ మొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల మూలంగా ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరచడానికి ఈ ఔషధాన్ని వాడుతారు. జ్వరాన్ని తగ్గించడానికి నేరేడు చెట్టును వాడుతారు. ఈ మొక్క బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. అధిక రక్తపోటును నివారిస్తుంది. మరియు తొమ్మిదవ పదార్థం మామిడి. కడుపులో పురుగులను తొలగించడానికి, జ్వరాన్ని తగ్గించడానికి, కాలేయ సమస్యల్లో ఈ చెట్టును వాడుతారు. మరియు 10వ పదార్థం నేల ఉసిరి. వైరల్ జ్వరాలను తగ్గించడానికి ఈ మొక్కను వాడుతారు. ఉదర మరియు మూత్ర సంబంధిత రోగాలను తగ్గించడానికి మరియు హెపటైటిస్ బి వైరస్ను నిర్మూలించడానికి కూడా నేల ఉసిరిని వాడుతారు. మరియు 11వ పదార్థం కొండపల్లేరు. కొండపల్లేరును ఆయాసం, ఉబ్బసంను తగ్గించడానికి వాడుతారు. క్షయవ్యాధితో దగ్గు మరియు
దౌర్బల్యాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు కూడా. ఈ చెట్టు మూత్ర సంబంధిత రోగాలను తగ్గించడానికి మరియు సంతోష శక్తిని పెంచడానికి ఉపయోగించేవాళ్ళు. మరియు 12వ పదార్థం కుప్పింటాకు. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, దగ్గు, జలుబు, గొంతు నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. కడుపులో ఉన్న నులి పురుగులను తొలగించడానికి, కీళ్ళ నొప్పులకు ఈ మొక్కను వాడుతారు. మరియు 13వ పదార్థం తెల్ల జిల్లేడు పువ్వు. దీర్ఘకాలికంగా ఉన్న ఆస్తమాను నివారించడానికి ఉపయోగించేవారు. ఈ మొక్క వేర్లను పాము కాటుకు విరుగుడుగా ఉపయోగించేవాళ్ళు కూడా. మరియు 14వ పదార్థం పట్ట. అలాగే 15వది బుడబుడస ఆకు. మరియు 16వ పదార్థం ముళ్ళ వంకాయ. ఇవన్నీ ఈ 16 పదార్థాలు కలిపి చేసినటువంటి ఈ యొక్క ఔషధాన్ని మన నాటు వైదికంగా మనకి ఇస్తున్నటువంటి ఆనందయ్య పంచేటువంటి ఈ మందు ఏ రకంగా హానికారము కాదనేసి ఈ 16 మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దానివల్ల మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీ యొక్క కామెంట్స్ మాకు కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.